హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 771. పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్: 1 రోజెంతాల్ మరియు జాకబ్సన్, 2 విలియం మరియు డార్లీ, 3 మెకాంబీ మరియు మెకాంబీ, 4 ఫ్రాయిడ్ మరియు ఎరిక్సన్. సరైన సమాధానం ఆప్షన్ 1 రోజెంతాల్ మరియు జాకబ్సన్. క్వశ్చన్ నెంబర్ 772. క్రింది వానిలో ఉత్తమమైన పిల్లల పెంపక శైలి? ఆప్షన్స్: 1 అనుమతించే పెంపక శైలి, 2 జోక్యరహిత పెంపక శైలి, 3 సాధికారతత్వ పెంపక శైలి, 4 నిరంకుశతత్వ పెంపక శైలి. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3 సాధికారతత్వ పెంపక శైలి. ఇది ఉత్తమమైన పిల్లల పెంపక శైలి. క్వశ్చన్ నెంబర్ 773. వికాస దశల ప్రకారం ఇది మధ్య దశ. ఆప్షన్స్: 1 20 నుండి 40 సంవత్సరాలు, 2 40 నుండి 60 సంవత్సరాలు, 3 0 నుండి 20 సంవత్సరాలు, 4 60 నుండి 80 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 40 నుండి 60 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 774. వికాసానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఆప్షన్స్: 1 వికాసం మానవులందరిలో సమానంగా జరుగుతుంది, 2 వికాసం అనేది పాఠశాలల్లో మాత్రమే జరుగుతుంది, 3 వికాసం అనేది బాల్య దశలో మాత్రమే జరుగుతుంది, 4 వికాసం బహుమితీయమైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 వికాసం బహుమితీయమైనది, మల్టీ డైమెన్షియల్. క్వశ్చన్ నంబర్ 775. ఎలిజబెత్ హార్లాక్ యొక్క మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం 1 సంవత్సరం వయసు గల బిడ్డ ఈ దశకు చెందుతుంది. ఆప్షన్స్: 1 జనన పూర్వ దశ, 2 నవజాత శిశువు దశ, 3 శైశవ దశ, 4 పూర్వ బాల్య దశ. సరైన సమాధానం ఆప్షన్ 3 శైశవ దశ. ఎలిజబెత్ హార్లాక్ యొక్క మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం 1వ సంవత్సరం వయస్సు గల బిడ్డ శైశవ దశకు చెందుతుంది. క్వశ్చన్ నెంబర్ 776. క్రింది వానిలో ఉద్వేగం కానిది ఏది? ఆప్షన్స్: 1 భయం, 2 పాడటం, 3 కోపం, 4 అసూయ. సరైన సమాధానం ఆప్షన్ 2 పాడటం. పాడడం అనేది ఉద్వేగం కాదు. క్వశ్చన్ నెంబర్ 777. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ఈ స్థాయిలో నైతికత అనేది విధించబడే శారీరక శిక్ష పరంగా అంచనా వేయబడుతుంది. ఆప్షన్స్: 1 పూర్వ సాంప్రదాయ నైతికత, 2 సాంప్రదాయ నైతికత, 3 ఉత్తర సాంప్రదాయ నైతికత, 4 ప్రత్యేకించి ఒక స్థాయి చెప్పలేము. సరైన సమాధానం ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ నైతికత. క్వశ్చన్ నెంబర్ 778. రాము వయస్సు 12 సంవత్సరాలు, అతని మానసిక వయస్సు 15 సంవత్సరాలుగా అంచనా వేయడం జరిగింది. అయినా రాము యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆప్షన్స్: 1 115, 2 120, 3 125, 4 130. సరైన సమాధానం ఆప్షన్ 3 125. రాము యొక్క ప్రజ్ఞాలబ్ధి 125. క్వశ్చన్ నెంబర్ 779. రాణి ఒక పద్యాన్ని నేర్చుకోవడానికి 10 సార్లు చదివింది. 1 నెల తర్వాత పునఃస్మరణలో కొన్ని తప్పులు దొర్లినాయి. మళ్ళీ దోషం లేకుండా కంఠస్థం చేయడానికి 5 సార్లు చదవవలసి వచ్చింది. అయినా రాణి యొక్క పొదుపు గణన ఎంత? ఆప్షన్స్: 1 50%, 2 60%, 3 70%, 4 80%. సరైన సమాధానం ఆప్షన్ 1 50%. క్వశ్చన్ నెంబర్ 780. క్రింది వానిలో సరైనది కానిది ఏది? ఆప్షన్స్: 1 ఇవాన్ పావ్లోవ్ కుక్క, 2 బిఎఫ్ స్కిన్నర్ ఎలుక, 3 తారండైక్ పిల్లి, 4 అంతర్దృష్టి అభ్యసనం పిల్లి. ఇక్కడ సరికానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసనం పిల్లి. క్వశ్చన్ నెంబర్ 781. సరళకు తెలుగు బాగా వచ్చు, దీని వలన ఆమె ఇంగ్లీషు భాష నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక్కడ జరిగిన అభ్యసన బదిలీ ఎటువంటిది? ఆప్షన్స్: 1 ధనాత్మక బదిలీ, 2 రుణాత్మక బదిలీ, 3 శూన్య బదిలీ, 4 ద్విపార్ష బదిలీ. సరైన సమాధానం రుణాత్మక బదిలీ. క్వశ్చన్ నెంబర్ 782. డిస్ఫేసియా అనున్నది డిస్పేసియా అనేది దేనికి సంబంధించింది? ఆప్షన్స్: 1 పఠనానికి సంబంధించిన వైకల్యము, 2 వ్రాతకు సంబంధించిన వైకల్యము, 3 భాషణలో వైకల్యము, 4 గణిత సంబంధమైన వైకల్యము. సరైన సమాధానం ఆప్షన్ 3 భాషణంలో గల వైకల్యాన్ని డిస్పేసియా అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 783. మూర్తిమత్వ గతిశీలతలు
చేతనం, ఉపచేతనం, అచేతనం ఈ సిద్ధాంతంలో కనబడతాయి? ఆప్షన్స్ 1 మనోవిశ్లేషణ సిద్ధాంతం, 2 మనోసాంఘిక వికాస సిద్ధాంతం, 3 హిప్పోక్రటస్ సిద్ధాంతం, 4 క్రెష్మర్ సిద్ధాంతం. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే మనోవిశ్లేషణ సిద్ధాంతం సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 784 మిన్నెసోటా మల్టీఫేజ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ MMPI నందలి ప్రశ్నల సంఖ్య. ఆప్షన్స్ 1 400, 2 450, 3 500, 4 550. సరైన సమాధానం ఆప్షన్ 4 550. MMPI నందలి ప్రశ్నల సంఖ్య 550 550. క్వశ్చన్ నెంబర్ 785 ఇతివృత్త గ్రాహక నికష TATను అభివృద్ధి పరిచిన వారు ఎవరు? అభివృద్ధి పరిచిన వారు. ఆప్షన్స్ 1 హెర్మన్ రోషాక్, 2 ముర్రే మరియు మోర్గాన్, 3 బెల్లాక్, 4 గాల్టన్. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 ముర్రే మరియు మోర్గాన్. TATను అభివృద్ధి పరిచిన వారు ముర్రే మరియు మోర్గాన్. క్వశ్చన్ నెంబర్ 786 FLNను విస్తరించండి. FLN. ఆప్షన్స్ 1 ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ న్యూమరసీ, 2 ఫ్యాక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ నేషనాలిటీ, 3 ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, 4 ఫౌండేషన్ ఇన్ లాంగ్వేజ్ అండ్ న్యూమరసీ. సరైన సమాధానం ఆప్షన్ 3 ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. క్వశ్చన్ నెంబర్ 787 పాఠశాల విద్యకు జాతీయ విద్యా ప్రణాళికను తయారు చేసే సంస్థ ఏది? ఆప్షన్స్ 1 డైట్, 2 NCERT, 3 NCTE, 4 NUEPA న్యూపా. సరైన సమాధానం ఆప్షన్ 2 NCERT. పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ NCERT. క్వశ్చన్ నెంబర్ 788 NEP 2020 చైర్మన్ ఎవరు? ఆప్షన్స్ 1 డాక్టర్ కస్తూరి రంగన్, 2 డాక్టర్ రంగరాజన్, 3 డాక్టర్ DS కొఠారి, 4 డాక్టర్ KS హెగ్డే. సరైన సమాధానం ఆప్షన్ 1 డాక్టర్ కస్తూరి రంగన్. NEP 2020 చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్. క్వశ్చన్ నెంబర్ 789 ఒక ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియమించబడవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్స్ 1 2 2 3 3 4 4 5. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 3. అంటే 70 మంది విద్యార్థులు ఉంటే విద్యా హక్కు చట్టం ప్రకారం 3 ఉపాధ్యాయులు ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 790 RTE 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించవలసిన సీట్ల శాతం ఎంత? ఆప్షన్స్ 1 10%, 2 15%, 3 20%, 4 25%. సరైన సమాధానం ఆప్షన్ 4 25%, 25%. క్వశ్చన్ నెంబర్ 791 RTE 2009 ప్రకారం క్రింది వానిలో సరైనది. ఆప్షన్స్ 1 ఆగస్టు నెల తర్వాత ప్రవేశాలు ఇవ్వకూడదు, 2 ప్రాథమిక పాఠశాలలో సంవత్సరానికి 10 దినాలు 100 నెలలపై, 3 TC లేనప్పటికీ ప్రవేశము తిరస్కరించరాదు, 4 20 మంది విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలలో 3 ఉపాధ్యాయులను నియమించాలి. సరైన సమాధానం ఆప్షన్ 3 TC లేనప్పటికీ ప్రవేశము తిరస్కరించరాదు. క్వశ్చన్ నెంబర్ 792 ఉత్తీర్ణత ధృవపత్రాన్ని ఇవ్వడం కోసం జరిపే సంవత్సరాంత పరీక్ష ఈ మూల్యాంకనం కిందకు వస్తుంది. ఆప్షన్స్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనం, 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం, 3 చర్యాత్మక పరిశోధన, 4 మోడల్ మదింపు. సరైన సమాధానం ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 793 NCF 2005 ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది. ఆప్షన్స్ 1 జ్ఞాన నిర్మాణం, 2 బట్టి పట్టడం, 3 SUPW, 4 పాఠశాల క్రీడలు. సరైన సమాధానం ఆప్షన్ 1 జ్ఞాన నిర్మాణం. NCF 2005 జ్ఞాన నిర్మాణం మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. క్వశ్చన్ నెంబర్ 794 క్రింది వానిలో ఇన్పుట్ సాధనం ఏది? ఆప్షన్స్ 1 ప్రింటర్, 2 మానిటర్, 3 స్పీకర్, 4 స్కానర్. ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్పుట్ పరికరం అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 స్కానర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 795 HTML అంటే ఏమిటి? ఆప్షన్స్ 1 హై లెవెల్ టెక్స్ట్ మేనేజ్మెంట్ లాంగ్వేజ్, 2 హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, 3 హోమ్ టూల్ మేనేజ్మెంట్ లాంగ్వేజ్, 4 హైపర్ లింక్స్ అండ్ టెక్స్టువల్ మార్కప్ లాంగ్వేజ్. ఫ్రెండ్స్ సరైన సమాధానం ఆప్షన్ 2 హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. క్వశ్చన్ నెంబర్ 796 క్రింది వానిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధం లేని అప్లికేషన్. ఆప్షన్స్ 1 ఫోటోషాప్, 2 పవర్ పాయింట్, 3 ఎక్సెల్, 4 అవుట్లుక్. సరైన సమాధానం ఆప్షన్ 1
ఫోటోషాప్ అనేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు ఎటువంటి సంబంధం లేని అప్లికేషన్. క్వశ్చన్ నెంబర్ 797, క్రింది వానిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఉదాహరణ. ఆప్షన్స్ 1 గూగుల్, 2 యూట్యూబ్, 3 ఫేస్బుక్, 4 వికీపీడియా. సరైన సమాధానం ఆప్షన్ 2 మరియు 3. యూట్యూబ్ మరియు ఫేస్బుక్ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఉదాహరణలే. క్వశ్చన్ నెంబర్ 798, క్రింది వానిలో ఏ ప్రోగ్రామింగ్ భాష వెబ్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆప్షన్స్ 1 జావా, 2 HTML మరియు CSS, 3 C++, 4 పైథాన్. ఫ్రెండ్స్ ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 HTML మరియు CSS. క్వశ్చన్ నెంబర్ 799, పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏది. ఆప్షన్స్ 1 మనబడి నాడు నేడు, 2 అమ్మ ఒడి, 3 జగనన్న విద్యా కానుక, 4 జగనన్న గోరుముద్ద. సరైన సమాధానం ఆప్షన్ 1 మనబడి నాడు నేడు. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ ఎందుకు ఇవ్వడం జరిగింది అని అంటే ఇది ప్రీవియస్గా అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది, గమనించగలరు. క్వశ్చన్ నెంబర్ 800, జగనన్న విద్యా దీవెన దీనిని ఉద్దేశించినది. ఆప్షన్స్ 1 పాఠశాల మౌలిక వసతులు, 2 మధ్యాహ్న భోజనం, 3 బుక్స్, బ్యాగ్, షూస్ మొదలైన పంపిణీ, 4 ఫీజు రీయింబర్స్మెంట్. సరైన సమాధానం ఆప్షన్ 4 ఫీజు రీయింబర్స్మెంట్. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మాకు సపోర్ట్ అందివ్వండి. ఏమైనా సందేహాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి సంబంధించిన టెస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు అన్లిమిటెడ్గా ఎన్నిసార్లు అయినా మీరు టెస్ట్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చదవండి, టెస్టుల్ని ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.